తెచ్చుకున్నటువంటిది, అది కొట్లాడి సాధించుకున్నటువంటిది. అది ఆనాడు కూడా భారత ప్రభుత్వం నుంచి ఎన్నో అడ్డంకులు వచ్చినా వాళ్ళకు చూయించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెప్పించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళ ఆబ్జెక్షన్ చెప్తే కూడా మీరు కూడా ఒప్పుకున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో అని చెప్పి వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా అక్కడ చెప్పి అక్కడ నుంచి తీసుకొచ్చినట్టు అది ఇంకా 3-4 నెలల్లో వచ్చే ప్రాజెక్టుకు వదిలిపెట్టి దానివల్ల ప్రయోజనం ఉండదు. ఒకవేళ మీ దృష్టిలో ఉంటే చేసుకోండి మీ కాన్స్టిట్యున్సీ కనుక, కానీ ఇమ్మీడియట్గా ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఇప్పుడు రాజకీయంగా బీఆర్ఎస్ని దెబ్బతీయడానికి మాట్లాడే మాటలు తప్ప మేము కూడా అంటాం అట్లా. ఎవరన్నా చెప్పండి బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు ఎవరంటే వాళ్ళని కూడా మేము కూడా అన్నులని చెంపాలి కూడా మేము కూడా అంటాం. ఉట్టి కథనాలు మీరు మాట్లాడుకుంటే అయిపోద్దా? వాళ్ళ పొత్తు అనేది ఉంటే వీళ్ళ చేతులు ఉంటుందా? పొత్తు అనేది ఉంటే అక్కడి నుంచి ఉంటే మాట్లాడతారు. పొత్తు అనేది మాకు ఆలోచనే లేనప్పుడు, ఆ దృష్టే లేనప్పుడు, గవర్నమెంట్లో రేపు అధికారంలో రావాలనుకున్నది జాతీయ పార్టీలు, వాళ్ళు ఆలోచన చేస్తారు పొత్తు మాకు తక్కువ పడుతుంది, ఎవరితో పెట్టుకోవాలి, ఎవరితో చేయాలనేది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఎవరు రూల్ చేయదలుచుకున్నారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ, ప్రధానంగా రెండే పార్టీలు దేశంలో. ఆ కూటమి వచ్చేది బీజేపీ అని వస్తుంది, కాంగ్రెస్ అని వస్తుంది. వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు వాళ్ళకి తక్కువ సీట్లు పడతాయి, ఎవరిని కలుపుకొని వాళ్ళు ఆలోచన చేస్తారు. కానీ మేము వీళ్ళని కలుపుకోవాలా, వాళ్ళతో అనుకోవాలా, వీళ్ళతో అనుకోవాలా, మేము ఎందుకు ఆలోచన చేస్తాం? నువ్వు కాడికి వస్తే ఆ రెండు పార్టీలు, ఉదాహరణ నేనే ఎగ్జాంపుల్, మహబూబ్నగర్లో మొత్తం మీడియా పోయి పరిశీలించండి. మహబూబ్నగర్లో బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటై మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఒకటై పోటీ చేసినాయా లేదా? రెండు పార్టీలు ఏకమై మా పైన పోటీ చేసినాయా లేదా? ఇంకా అనేక సంఘటనలు మీరు చూడండి. మాకు అవసరమే లేదు, బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు, అటువంటి ఆలోచనే లేదు. ఒకవేళ ఉంటే ఆ పార్టీలకు వాళ్ళకి ఆలోచన ఉండి ప్రపోజల్ వస్తే అప్పుడు వేరు తప్ప అటువంటిది ఏం లేదు. అవన్నీ ఉట్టిగా రెచ్చగొట్టి ఇట్లా మాట్లాడడానికి పనికొస్తుంది తప్ప వేరేం లేదు. బీఆర్ఎస్ ఏం చేయాలా, ఎట్లా చేయాలనేది మా నాయకుడు నిర్ణయిస్తారు. మాది ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఆయన మాట మీద అందరు నడుస్తారు. ఆయన మాట మీద మేము ఎవరు అంటే వాళ్ళము మాట్లాడనీకి ఉండదు, మాట్లాడలేం. ఎందుకంటే ఒక పెద్ద ఆయన మీద నమ్మకం, ఆయన మీద ఆయన లేని ఆలోచన ఆయన ఉంటే మాకు కూడా చెప్తాడు, అభిప్రాయాలు తీసుకుంటాడు. ఇప్పుడు ఆలోచన లేదు, అలాంటి ఆలోచన లేదు, పొత్తు అనేటువంటి ఆలోచన లేదు. ఉంటే మీకే చెప్తాం కదా, మీకు చెప్పి రాలు. మేమేమైనా అడిగినామా? లెటర్ ఉందా, పోతున్నామని చెప్పినామా? వాళ్ళది అపాయింట్మెంట్ లెటర్ అడిగినామా? ఫోన్ చేసినామా? అపాయింట్మెంట్ లెటర్ అడిగినామా? అపాయింట్మెంట్ ఏమైనా మేము లెటర్ పెట్టినామా? లేకపోతే ఏమన్నా మధ్యవర్తులను ఇప్పియని అడిగినామా? ఉంటే అది ఊహాజనితాలు, ఊహించుకొని మాట్లాడిన మాటలు తప్ప అవంటే ఏం లేదు. అటువంటి ప్రసక్తే లేదు, పొత్తు అనేటువంటి ప్రసక్తే లేదు, దాని అనేటువంటి ఆలోచనే లేదు. ఒకవేళ పొత్తు ఎవరితో అవసరం అనేది ప్రధానమంత్రులు అయ్యేటువంటి పార్టీలు వాళ్ళకు ఉండాలి. మాకు తక్కువ పడితే ఎవరిని కలుపుకుందాం, మాకు తక్కువ పడితే ఎవరిని కలుపుకుందామని.